ప్రభుత్వం చెబుతున్న అదనపు ఉత్పత్తుల జాబితాలో ఏ పంటలున్నాయని రాహుల్ ప్రశ్నించారు. పప్పు ధాన్యాల వంటి సున్నితమైన పంటలను భవిష్యత్తులో అమెరికా దిగుమతులకు తెరవాలనే ఒత్తిడిని సూచిస్తుందా అని అడిగారు. వాణిజ్యేతర అడ్డంకులను తొలగించడం అంటే ఏమిటి అని క్వశ్చన్ చేశారు రాహుల్ గాంధీ. వాణిజ్యేతర అడ్డంకులు తొలగిస్తామని చెప్పడం ద్వారా జన్యు మార్పిడి పంటలపై భారత వైఖరిని బలహీనపరచాలనే ఉద్దేశమాన్ని నిలదీశారు. కనీస మద్దతు ధర, ప్రభుత్వ కొనుగోలు విధానం, రాష్ట్ర బోనసులపై భవిష్యత్తులో ప్రభావం పడే అవకాశం ఉందా అని ప్రశ్నించారు.